ఢిల్లీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయండి. మండల ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి సార్ ఉంటాడు. మధుసూదన్ చారి అని కులానికి ఏకైక ఎమ్మెల్యే ఉండే స్పీకర్ చేసిండు. ఆ విశ్వబ్రాహ్మణ కులానికి కనీసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దాఖలా లేవు. మళ్ళీ పోనీ కేసీఆర్ పక్కనే ఉంటాడు. మరి సార్ దోస్తులు కనీసం దోస్తులు మీకు అర్థమై ఉంటుంది. కానీ విశ్వబ్రాహ్మణ కులాన్ని కనీసం పట్టించుకున్న పాపం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన పట్టించుకున్న పాపాలు లేదు వాస్తవానికి. ఏమనంటే ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలి. మీ శ్వేతపత్రం విడుదల చేయండి. అంతకుముందు మీ ఆస్తులు ఎంత, మీరు సంపాదించిన భూపాలపల్లిలో మీరు సంపాదించిన ఆస్తులు శ్వేతపత్రం విడుదల చేయండి. ఉసుక మీద ఎంత సంపాదించిన శ్వేతపత్రం విడుదల చేయండి. మధుసూదన్ చారి గారు మావోడే, అందుకే అట్లా మాట్లాడతారు. మరి ఎవరు అనుకోకూడదు. ఒక మధుసూదన్ చారి గారు కాదు, చాలా మంది ఒక క్యాడర్ రిజర్వేషన్తో గెలిచినప్పుడు వాళ్ళకు కనీసం మనకు చేయకపోని వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. ఇప్పుడు వాళ్ళ కులం ఉంటుంది కదా, దాని గురించి కూడా ఏం చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు పక్క వాళ్ళకు కాదు కదా, వాళ్ళ కూడా ఏం చేస్తలేరు. కేవలం గెలిచినామా, హైదరాబాద్ ఉన్నామా, ఏమన్నా ఓపెనింగ్లకు వచ్చినామా పోయినామా అన్నట్టు ఉంటుంది. కానీ మనం గెలిచిన నియోజకవర్గం ఏంటిది, వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటి. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఇదే కొన్ని ఉంటాయి. అంటే కులాల తీసుకుంటే వాళ్ళ జాతి కోసం అనేక మంది కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి కొంతమంది ఉంటారు ఇట్లా వాళ్ళ స్వలాభం కోసం కొట్లాడుతుంది. ఇక వేరే అదే ఓనేది